ఈ స్టోరీని ఒక ఫ్యాన్ క్రియేట్ చేశాడు, అందుకే ఫ్యాన్ మేడ్ స్టోరీ. దిస్ స్టోరీ ఈజ్ ఫ్యాన్ మేడ్ స్టోరీ, నాట్ ఏ రియల్ స్టోరీ. మంచి ఎక్స్పీరియన్స్ కోసం ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. హే బ్రోస్, ఈరోజు మన వీడియో వచ్చేసి క్రిస్ 4 ఇమాజిన్ స్టోరీ అయితే చూద్దాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన క్రిస్ని కొన్ని ఏలియన్స్ వచ్చి తీసుకెళ్ళిపోతాయి. ఆ ఏలియన్స్ ఏవో కాదు, క్రిస్ 1లో కూడా ఉన్నాయి. ఆ ఏలియన్స్ యొక్క DNA మన క్రిస్లో కూడా ఉంది. అందుకనే ఈ ఏలియన్స్ మన క్రిస్ను కూడా క్రిస్టో అనే ప్లానెట్కి తీసుకెళ్ళిపోతాయి. 2 ఇయర్స్గా మన క్రిస్ క్రిస్టో ప్లానెట్లోనే ఉంటాడు. మన క్రిస్ ఎర్త్ మీదకి వెళ్ళాలనుకునేవాడు, బట్ ఏలియన్స్ అస్సలు పంపించేవి కాదు. తను స్పేస్ షిప్ అడిగితే అస్సలు ఇచ్చేవి కాదు. అలాగే తను స్పేస్లో ట్రావెల్ చేయలేడు. అలా 4 ఇయర్స్ గడిచిపోయాయి. మన క్రిస్కి ఒక ఏలియన్ ఫ్రెండ్ ఉంది. ఆ ఫ్రెండ్ మన క్రిస్కి ఒక పవర్ ఇచ్చింది. ఆ పవర్ ఏంటంటే తను స్పేస్లో ట్రావెల్ చేసేలాగా. దీంతో మన క్రిస్ ఎర్త్ మీదకి వెళ్ళిపోయాడు. ఎర్త్లో చూస్తే అందరూ ఒక వైరస్తో బాధపడుతూ ఉంటారు, ఇంక్లూడెడ్ అవెంజర్స్ అండ్ అదర్ సూపర్ హీరోస్. వీరికి ఈ వైరస్ ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే మనం 4 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాలి. 4 ఇయర్స్ బ్యాక్లో ఈ ఏలియన్స్ అన్నీ కలిసి ప్లానెట్ ఎర్త్ యొక్క పవర్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలనుకున్నారు. అందుకే ఎర్త్లో ఉన్న సగం జనాభాని డిస్ట్రాయ్ చేయమని థానోస్ని పంపించారు. బట్ అవెంజర్స్ అందరూ కలిసి ఆ ప్లాన్ని డిస్ట్రాయ్ చేసి పడేశారు. తర్వాత అనదర్ ప్లాన్ని క్రియేట్ చేశారు. ఆ ప్లాన్ ఏంటంటే ఒక వైరస్ని మన ఎర్త్ మొత్తానికి వ్యాపించి జనాభా మొత్తాన్ని చంపేయాలని. ఈ ప్లాన్ వర్క్ అయింది. 40% జనాభా చనిపోయారు. ఇదంతా తెలుసుకున్న మన క్రిస్ ఈ వైరస్ని ఎలాగైనా కట్టడి చేయాలనుకున్నాడు. ఇంతలో ఏలియన్స్ అన్ని వచ్చేసి మన క్రిస్ని పట్టుకోవాలని చూశాయి. కానీ మన క్రిస్ ఆ ఏలియన్స్ అన్నిటిని చంపేశాడు. అలాగే ఆ వైరస్ యొక్క వ్యాక్సిన్ ని కూడా కనిపెట్టలేకపోయాడు. అప్పుడే అక్కడికి మన సూపర్ మ్యాన్ వస్తాడు. ఆ వైరస్ మన సూపర్ మ్యాన్ కూడా వచ్చేసి ఉంటుంది. సూపర్ మ్యాన్ సడన్ గా క్రిస్ యొక్క చేతిని కొరికేస్తాడు. అక్కడి నుండి ఎలాగోలా మన క్రిస్ తప్పించుకుంటాడు. కానీ సూపర్ మ్యాన్ కొరికేశాడు. ఆ వైరస్ తనకు కూడా వస్తుందేమని భయపడ్డాడు. అన్ఫార్చునేట్లీ ఆ వైరస్ అస్సలు రాదు. దీంతో మన క్రిస్ కి అర్థమవుతుంది తనను ఆ వైరస్ ఏం చేయలేదని. తర్వాత క్రిస్ ఒక సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆ వైరస్ యొక్క వ్యాక్సిన్ ని క్రియేట్ చేస్తారు. అలా మన ఎర్త్ మళ్ళీ కోలుకుంటుంది. ఆల్మోస్ట్ లాస్ట్ వరకు ఎవరు చూసిండరు. చూసిన వారికి చాలా థ్యాంక్స్.